శ్రీమాత్రే నమః. శ్రీ బలుశలమ్మ దేవ్యే నమో నమః. ఈ సమస్త జగత్తుని కూడా తన కనుసన్నలతో కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ. తాడేపల్లిగూడెం ప్రదేవతగా దివ్య నీరాజనాలు అందుకుంటూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా మనందరి చేత దివ్య నీరాజనాలు అందుకుంటున్న అమ్మ శ్రీ 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 బలుశలమ్మ. ఆ అమ్మవారికి సుమారు 12 సంవత్సరాల తర్వాత మనం సంకల్పం చేసుకున్నటువంటి జాతర మహోత్సవాలలో భాగంగా మార్చి 12వ తారీఖు నుంచి 22న ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టుకునేటువంటి సంకల్పం, 27 ఆలయంలో మహాకుంభ నివేదన కార్యక్రమాన్ని కూడా మనం సంకల్పం చేసుకున్నాం. మార్చి 12 నుంచి 22 వరకు కూడా చక్కగా ఆలయ ప్రాంగణంలో ఎన్నో అద్భుతమైనటువంటి వైదిక కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగా యజ్ఞ యాగాది క్రతువులు, కళాహోమాలు, సంప్రోక్షణలు, కుంభాభిషేకం ఇత్యాదిగా ఎన్నో అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే ప్రతిరోజు ఈ జాతర సమయంలో సాయం వేళ చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి బలిహరణ కార్యక్రమం నిత్యము కూడా ధూపసేవతో చేయడం జరుగుతుంది. ఈ బలిహరణ అంతా కూడా శశాస్త్రీయంగా వైదిక పరంగా ఉంటుంది అని చెబుతోంది శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బలిహరణ సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ఆలయంలో ప్రారంభమవుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూప సేవ చేసి చక్కగా వైదిక పరంగా యంత్రార్చన చేసి బలిహరణ సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి, మనుషుల యొక్క సత్సంబంధాలు వృద్ధి చెందాలని, సమస్తమైనటువంటి లోక కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ బలిహరణ కార్యక్రమాన్ని చూసి చక్కగా పునీతులవుతారని, అమ్మ అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.